హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ, సోయా చంక్స్ బిర్యానీ. ఇది తక్కువ టైంలో టేస్టీగా చేసి పిల్లలకు లంచ్ బాక్స్గా అయినా లేదా స్పెషల్ డేస్లో అయినా ఇలా హెల్తీగా చేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఈ విధంగా మిల్ మేకర్ని వేడి వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా వేడి వాటర్లో వేసుకోవడం వల్ల అందులో ఉన్న డస్ట్ ఏదైనా బయటకు వస్తుంది, నీట్గా అవుతాయి ఈ మిల్ మేకర్స్. ఇలా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలో 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకోండి. బాస్మతి రైస్ లేకుండా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని కడిగి ఒక అర్ధగంట ముందే కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికోసం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, ఒక చిన్న కప్ పెరుగు, 2 స్పూన్ల మీగడ, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అనాస పువ్వు, అలాగే 3 ఇలాచి, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ పువ్వు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను సన్నగా తరిగింది ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకోండి. ముందే ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు ఆనియన్స్ని. ఇలా కొత్తిమీర పుదీనాతో కలిపి ఫ్రై చేసుకోవాలి. ముందే ఎక్కువ ఫ్రై చేసుకుంటే మాడిపోయి టేస్ట్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసిలా కలిపి, అలాగే ఇలా 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా వేసుకున్నాను. లేని వాళ్ళు గరం మసాలా అయినా వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల మీగడ వేసుకొని కలుపుకోండి. ఇలా మీగడంతా కరిగిపోయిన తర్వాత ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ నుండి వాటర్ అంతా పిండేసి ఇందులో వేసుకోండి. ఇలా మసాలా అంతా మిల్ మేకర్స్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు బాగా బీట్ చేసుకొని వేసుకోండి, లేదంటే గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఉప్పును వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోండి. బాగా డ్రై చేసుకోవద్దు, ఈ విధంగా జ్యూసీగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని విరగకుండా నెమ్మదిగా అట్ల కాడతో అడుగు నుండి కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా ఈవెన్గా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలిపి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1కి 1.5 నీళ్ళు పోసుకోండి. బాస్మతికి నార్మల్ రైస్ అయితే 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోండి. ఇలా వేసుకొని కలిపి ఉప్పు చూసుకొని ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మంట మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఎసరంతా దగ్గర పడే వరకు ఉడికించుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దీనిపైన కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. ఇక్కడ వేయడం వల్ల దమ్లో ఉడికి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎసరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి గరిటెతో చూసుకోండి ఎసరు ఏమైనా ఉందో లేదో. ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎసరంతా ఇంకిపోయింది కదా, ఈ విధంగా అడుగు నుండి ఒకసారి ఇలా కలుపుకోండి. ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి రైస్, వాటర్ లేకుండా బాగా ఉడికించుకోవాలి దమ్లో. అంతే, ఈ విధంగా కలుపుకొని దింపేసుకోండి.
ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉట్టిగా అయినా తినేయచ్చు. దీనికి ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదు. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.